హాయ్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అనేది ఒక 16-బిట్ రిజిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బాక్స్ అనుకోండి, ఇదొక రిజిస్టర్ కదా, 16-బిట్ రిజిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ కోడ్ ఒకటి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఒక కోడ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇది సింపుల్గా ఒక ఎడిషన్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని స్టోర్ చేయడం 2000 లొకేషన్ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. ఇది ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ 2 బైట్ ఇన్స్ట్రక్షన్ కదా, సో 2 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే 3 బైట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇది 3 ఇంక్రీజ్ అవుతుంది. ఇది మెమరీ లొకేషన్ అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్ ఏ లొకేషన్లో స్టోర్ అయింది అన్నది ఆ లొకేషన్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది లోడ్ అవుతుంది. సో దాని అడ్రస్ ఎంత 2000. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఎంత 2002. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఏం చేస్తుందంటే, మనం ఈ ఎగ్జాంపుల్గా ఈ ప్రోగ్రామ్ తీసుకోండి, ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఫస్ట్ కంట్రోల్ అనేది ఈ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఇది ప్రాసెస్ అవుతుంది కదా, దీని తర్వాత ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ లోడ్ అవి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దాని తర్వాత ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఇది దీని అడ్రస్ అంతా 2002 అనేది ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్లో ఉంటుంది. దీని ప్రాపర్ డెఫినేషన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ పాయింటర్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్. అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఫెచ్ చేయాల్సి ఉంటుందో దాని అడ్రస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు దీన్ని ఫెచ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అయిపోయిందంటే దాని తర్వాత నెక్స్ట్ ఇది ఫెచ్ చేయాలి కదా, సో అందుకనే దీని అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇది సింపుల్గా ఇన్స్ట్రక్షన్ పాయింటర్ గురించి. నెక్స్ట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో దాని యొక్క అడ్రస్ని ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇది ఇన్స్ట్రక్షన్ పాయింటర్ గురించి.